సో, వంశపారపర్యంగా క్యాన్సర్ వస్తుందా అంటే, చాలా వరకు ఏం చెప్తామంటే అండి, ఆబ్వియస్లీ మెనీ పేరెంట్స్ ఫస్ట్ డయాగ్నోస్ అవ్వంగానే మాకు సెకండ్ చైల్డ్ ఉంది. తనకు అలాగే మనము క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేయాలా అన్న క్వెషన్ కామన్‌గా వస్తూ ఉంటుంది. సో, దానికి ఒక సింపుల్ ఆన్సర్ అయితే నో. ఎందుకంటే వాళ్ళకి సింప్టమ్స్ ఉంటేనే మనం టెస్ట్‌లు చేద్దామని చెప్తాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి. లైక్ రెటినోబ్లాస్టోమా ఇట్లా వాటిలో మళ్ళీ నెక్స్ట్ చైల్డ్‌కి ఉందా అని చెప్పి యాక్టివ్ స్క్రీనింగ్ చేయడం. అలా కాకుండా బ్లడ్ క్యాన్సర్ అనేది చూసామనుకోండి. ఆ బ్లడ్ క్యాన్సర్‌లో మనము ఒక చైల్డ్‌కి ఉంది గదా! నెక్స్ట్ చైల్డ్‌కి మనం రిపీటెడ్‌గా బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ క్యాన్సర్ వస్తుందా అన్న పానిక్ సిట్యుయేషన్‌లోకి ఎళ్ళాల్సిన అవసరం లేదు. తనకేమైనా సింప్టమ్స్ ఉంటేనే టెస్ట్ చేస్తాం. కంపేర్ టు జనరల్ పబ్లిక్ వీళ్ళ ఇన్సిడెన్స్ అనేది మార్జినల్లీ హైయర్ అని అంటాం కానీ, బట్ ఆబ్వియస్‌లీ వాళ్ళకుంది కదా అని వీళ్ళకి రావాలని ఏం లేదండి. ఓన్లీ వీళ్ళకి సింప్టమ్స్ ఉంటేనే స్క్రీనింగ్ చేయాలి. దట్ ఈస్ వన్ థింగ్. కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. లీఫ్-రామినీ సిండ్రోమ్ అంటారు TP53. సో, ఇట్లాంటి వాటిలలో క్యాన్సర్ ప్రిడిస్పోజిషన్ ఇన్ ద ఫ్యామిలీ ఉండే అవకాశం ఉంది. హవెవర్ వాటిలో కూడా చాలా వరకు సింప్టమాటాలజీని బట్టి పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్‌ని మేము డిటెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ క్యాన్సర్స్ కానియండి, బ్లడ్ క్యాన్సర్ కానియండి, ఇట్లా వాటికి మనము సింప్టమాటాలజీని బట్టే టెస్ట్‌లు చేస్తాము. వేరాజ్ ఇన్ అడల్ట్స్ అట్లాంటి రిస్క్ ఉంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు స్క్రీనింగ్ టెక్నిక్స్ ద్వారా ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేసుకోవచ్చు. సో, టైప్‌ని బట్టి ఉంటుందండి ఇది.